హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను మా మమ్మీ డాడీ కట్టిస్తున్న డ్రీమ్ హౌస్ అయితే మీ అందరికి చూపించబోతున్నాను. సో మా కొత్తలు ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది, ఇంకా అప్డేట్స్ చాలా అయితే తెలియబోతున్నాయి. సో చూసేయండి. తెలుగు దోస్తు ఎంత బిజీ అయిపోయాడంటే ఛానల్ ని కూడా పట్టించుకోనంత బిజీ అయిపోయాడు. ఇక నాకే చాలా బాధ అనిపించింది. 1 year నుంచి అసలు ఛానల్ ని టచ్ చేయడం లేదు. ఎందుకని బిజీ అయిపోయారు అనమాట. బిజీ అయిపోయాను వేరే పనుల్లో. సారీ ఫ్రెండ్స్. తెలుగు దోస్తు గేమింగ్ అయితే కొద్దిగా ఏదో చిన్నపిల్లలు అడుగుతున్నారని చేస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్స్ అనేది చేయడం మానేశాడు. నేను అన్నాను ఏదో ఒక విధంగా వ్యూవర్స్ కి దగ్గరగా ఉండాలి, టచ్ లో ఉండాలిరా, ఏదో ఒకటి చెయ్యంటే చేయడం లేదు. ఇక నా బలవంతం మీద ఇప్పుడు ఇది ఓపెన్ చేసా. అంటే ఛానల్ బ్లాగ్ లాగా చేద్దాం, మనం ఎలా కొత్త ఇల్లు కడుతున్నాం కదా, దాని మన వ్యూవర్స్ కి చూపిద్దాం అని చెప్తే అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా 2 months అయింది. వర్క్ స్టార్ట్ అయ్యి కూడా ఎంత చెప్తే ఎన్నిసార్లు చెప్తే ఇవాళ స్టార్ట్ చేశాడు. ఓకే, సో ఫైనల్ గా ఈ రోజు మీకు నా డ్రీమ్ హౌస్ అన్నమాట. సో నేను మా మమ్మీ డాడీ కట్టిస్తున్న డ్రీమ్ హౌస్ అయితే చూపించబోతున్నాను. సో చాలా వరకు వర్క్ అయితే అయిపోయింది. ఐ థింక్ లైక్ 50% వర్క్ అయితే అయిపోయింది. ఫ్రేమ్ వర్క్, కలర్స్, మా టైల్స్ అవన్నీ చూపిస్తాను. ఎలా నేను మా డ్రీమ్ హౌస్ ని మమ్మీకి డాడీకి బిల్డ్ చేస్తున్నాను నేను ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. ఇది కూడా ఎన్ని రోజులు చేస్తాడో నాకైతే నేను నమ్మకం లేదు. మరి ఇక్కడ కొత్త ఇంట్లో వచ్చాక నేనైతే కంపల్సరీ రోజు టచ్ లో ఉండడానికి ట్రై చేస్తాము. ప్రతిదీ తీయాలి చెయ్యాలి అని నేను ఇప్పుడు మనం ఎలాగో తెలుగుతో స్టార్ట్ చేసాం, అది ఒక మన డ్రీమ్ ఛానల్, దాన్ని అలా వదిలేస్తే ఎలా అని చెప్పి నేను రోజు 1 year నుంచి వాడు పెట్టడం మానేశాడు. జూలై నుంచి అప్పుడంటే నేను ఒక్కడే చేసేవాడిని కదా, ఇప్పుడు మమ్మీ కూడా ఉంది కదా, సో మమ్మీ తప్పకుండా చేస్తుంది. మాట కూడా చెప్పాడు, నువ్వు చేసుకో, అదైతే నీకు ఇచ్చేస్తాను ఛానల్ అని. నేను చేసుకుంటే ఎలా, నువ్వు కూడా కనపడాలి కదా అని చెప్పి నేను అంటే ఇప్పుడు ఏదో అలా కూడా వచ్చాడు. లేకుంటే నన్ను ఒకదాన్ని తీస్తానన్నాడు. సో అన్నాను ఇంకా మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒకసారి నేను మీకు ఇల్లు మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా, చెయ్యి మొత్తం నొప్పి పెట్టేస్తుంది నిజంగా. సో నేను ఒకసారి బయట నుంచి చూపిస్తాను ఒకసారి. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. సో మెట్ల నుంచి ఇలా వస్తారు. సో ఇక్కడైతే మనకి కొంచెం టైల్స్ వర్క్ అయితే జరిగింది కొంచెం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆగిపోయింది. పైన వచ్చేసి ఏదేదో చెప్పారు సీలింగ్ వాళ్ళు, పీవీసీ ప్యానలింగ్ అని, అదేదో వుడెన్ టెక్స్చర్ వస్తుందంట. సో అదైతే చేయాలి. సో ఈ రోజు వస్తా అన్నారు, బట్ వస్తారో లేదో గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చెప్పి నెక్స్ట్ మంత్ వస్తున్నారు. సో అలా ఉన్నాయి అన్నమాట వీళ్ళ పనులు అనేవి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి టైల్స్ అయితే వేసామన్నమాట. సో మా మమ్మీకి బాగా నచ్చాయి ఇవి. సో దానికోసమే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడైతే వేయించాం. సో ఇది వచ్చేసి మన లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఒక సోఫా వస్తుంది, అండ్ ఇక్కడ ఒక సోఫా అయితే వస్తుంది, అండ్ అక్కడ మన టీవీ చూడడానికి టీవీ యూనిట్ అయితే అక్కడ పెట్టబోతున్నాం అనమాట. సో ఇది ఎక్కడో ఇంటీరియర్ డిజైన్ వీడియోలో చూశాను, ఇక్కడైతే పైప్ పెట్టి అక్కడ టీవీ వైర్ ని ఇక్కడ స్విచ్ బోర్డ్ దాకా తీసుకురావచ్చని. సో దానికోసమే అదైతే పెట్టించారనమాట. అండ్ టైల్స్ పరంగా నిజంగా ఇదైతే నాకు చాలా ఫేవరెట్ టైల్స్ గైస్. సో నేనైతే దీన్ని విజయవాడ నుంచి ఆర్డర్ చేశాను, ఎందుకంటే ఇక్కడ దొరకలేదు. ఇవి కజారియా క్రిస్టల్ బియాంకో టైల్స్ అన్నమాట. సో చాలా నచ్చింది నాకైతే ఈ టైల్ అయితే. సో ఇప్పుడు ఇదంతా లివింగ్ ఏరియా అన్నమాట, ఓపెన్ హాల్ అన్నమాట, ఏది అడ్డుగా ఉండదు. సో కొంచెం స్పేషియస్ గా కనబడాలని ఇల్లు ఇంత హాల్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మీరు అడగచ్చు నా రూమ్ ఎక్కడని. సో నా రూమ్ అయితే పక్కనే ఉంది. సో ఇదే మన రూమ్ అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా వర్క్ జరుగుతుంది, అండ్ టైల్స్ అయితే వేసాం. సో నా రూమ్ కి ఒక వేరే థీమ్ ఉంది గాయ్. సో ఒకసారి మొత్తం పెయింటింగ్, కార్పెంటర్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీకైతే ఆ లుక్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడే సగం మధ్యలో ఉంది కాబట్టి వర్క్ అయితే తెలియట్లేదు. ఇప్పుడైతే బాత్రూమ్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది అయితే వస్తుంది, 1 mirror వస్తుంది, కొంచెం లైట్ మిర్రర్. అండ్ మన బాత్రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఉంటుంది మన బాత్రూమ్. ఈ విధంగా అయితే డిజైన్ చేసాం అనమాట. సో అంతే స్పేస్ వచ్చింది వాస్తు ప్రకారం. సో అలా అయితే నా రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఒక కిటికీ వస్తుంది అనుకోండి. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్ అయితే చూపించబోతున్నాము. నువ్వు చెప్తావా? చెప్పు. వీళ్ళ రూమ్ మా హస్బెండ్ కోరిక ఏంటంటే టైల్స్ వద్దు, మార్బుల్ వేస్తే కూల్ గా ఉంటుంది, చల్లగా ఉంటది, మార్బుల్ వేద్దామంటే మా సుధీర్
ఇప్పుడు మీ తెలుగు దోస్త్ అసలు మాట వినలేదు. కంపల్సరీ నాకు టైల్సే కావాలి, టైల్స్ లోనే లుక్ ఉంటుంది, న్యూ లుక్, నాకు టైల్సే కావాలంటే ఇక మేము ఎలాగైనా చెప్పి మా రూమంత మట్టుకు మేము మార్బుల్ వేయించుకుంటున్నాం. అందుకే మా రూమ్ మార్బుల్. సో మొత్తం మార్బుల్ తో ఏదో వేయించేశారు గైస్. ఇంకా పాలిషింగ్ ఫినిషింగ్ వరకు అయితే ఏం జరగలేదు. సో అవైతే అల్మారాలు. సో వర్క్ అవుతుంది కాబట్టి మొత్తం చిందరవందరగా ఉంది, ఏది నీట్ గా లేదు. సో ఏమనుకోమాకండి. సో కన్స్ట్రక్షన్ జరిగే చోట ఇల్లు కడుతున్నామంటేనే అలా ఉంటుంది. ఇప్పుడైతే రావచ్చు, తర్వాత మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మార్బుల్ అన్నమాట. సో నేను వద్దన్నాను, మనం గ్రే మార్బుల్ వేద్దాం, మీ రూమ్ థీమ్ ఏంటంటే మొత్తం గ్రే అన్నమాట, గ్రే టైల్స్ వేద్దామంటే లేదు డాడీకి ఏంటంటే మార్బుల్ ఇష్టం. సో సరే మార్బుల్ ఏం చేసాము. అండ్ ఈ రూమ్ కూడా సేమ్ నా బాత్రూమ్ మోడల్ లాగే ఉంటుంది. అండ్ అక్కడ మీరు అడగచ్చు అదేంటి గ్రూవ్ అని. సో ఆ గ్రూవ్ వచ్చేసి మీష్ అంట. సో అదేదో యూట్యూబ్ లో చూశాను. సో ఇలా అది 9 అంగుళాల గోడ కాబట్టి ఒక 5 అంగుళాలు కొట్టి ఇలా బాక్స్ లాగా ఫిట్ చేసి అందులో టైల్స్ ఫిట్ చేశారు. అది నిజంగా చాలా బాగుంది లుకింగ్ పరంగా. నార్మల్ బాత్రూమ్ కి అంటే ఇంకా ఎలివేట్ అవుతున్నట్టుంది. సో బాత్రూమ్ అయితే నాకు నచ్చింది. సో నాకు నీష్ అయితే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మిర్రర్ వస్తుంది. సో ఈ విధంగా నా రూమ్ అండ్ మా మమ్మీ డాడీ రూమ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా చెప్పు మమ్మీ. ఇంకా ఇది 3rd బెడ్రూమ్ గైస్. స్టోర్ రూమా? 3rd బెడ్రూమ్ ని సారీ గైస్, స్టోర్ రూమ్ కాదు, మా చెల్లి బెడ్రూమ్. మనకి రూమ్ ఎందుకు చిన్నగా వచ్చిందంటే ఇది మనం ప్లేస్ కాదు, ఒక బిల్డింగ్ ది రీమోడల్ చేస్తున్నాం అనమాట. మనం కొన్నదే ఒక బిల్డింగ్ కింద షాపులు ఉన్నది తీసుకున్నాం. కింద పైన స్లాబ్ ఉంది, ఆ పైన కింద షాపులు అలాగే వదిలేసి పైన స్లాబ్ ని మాత్రం రీమోడల్ చేయిస్తాము. కింద పిల్లర్స్ ఏదైతే వేయించారో దాన్ని బట్టే మనకు రూమ్స్ డిసైడ్ అయ్యాయి. సో అసలు ఈ ఇల్లు కట్టినప్పుడు అంటే మేము ఈ ఇల్లు కొన్నప్పుడు ఇది ఎంత చిన్నగా ఉండేదో, ఇది ఎలా ఉండేదో నేను ఒకసారి మీకు ఫొటోస్ చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. నిజంగా ఆ ఇంటిని మీరు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశారని మీరైతే తప్పకుండా షాక్ అవుతారు. ఎందుకంటే అది అసలు వేరే అది మేము కొన్నప్పుడు. అండ్ ఇదైతే దీన్ని ఏమంటారు మమ్మీ? సందు అంటారా? మరో ఏదో అంటారు కదా. సో అక్కడైతే ఒక జనరల్ బాత్రూమ్ అయితే వస్తుంది అనమాట. టైల్స్ అయితే ఎక్కడైతే ఎండ్ అయ్యాయి. సో ఇది తూర్పు సందు. అండ్ ఈ సందులో అయితే వుడెన్ టైల్స్ అయితే వేసాం. సో బాల్కనీ ఫ్లోర్ లో కూడా ఇవే వస్తాయి వుడెన్ టైల్స్. సో అవి అయితే మ్యాట్. సో ఇవైతే వేసాం. నాకైతే నిజంగా చాలా నచ్చింది. సో ఇంకా ఏముంది, మమ్మీ ఫేవరెట్ రూమ్, దట్ ఈస్ కిచెన్. సో ఇదైతే కిచెన్ రూమ్ అన్నమాట. అండ్ నేను కావాలని ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను ఈ గోడకి, ఎందుకంటే ఇక్కడ కూర్చొని తినడానికి, తిండిపోతున్నాం కదా. సో ఇంకా ఫర్నిచర్ వర్క్ జరిగిన తర్వాత బాగుంటుంది కదా, ఎందుకంటే మా మైండ్ లో ఒక ఇమేజ్ అయితే ఉంది. సో అది మొత్తం కార్పెంటర్ ఇంకా చేస్తారన్నమాట. అది ఒక 1 month పడుతుంది. సో ఇలా ఉంది. అండ్ మీరు అడగచ్చు ఇక్కడ ఏంటి అల్మరాలు వేయలేదని. వాస్తు ప్రకారం అక్కడ తూర్పు గోడ మీద అసలు వేయకూడదని సిద్ధాంత్ గారు చెప్పేశారు. సో మాకైతే వేయాలని ఉంది, ఎందుకంటే నేను ప్రతి యూట్యూబ్ వీడియోలో చూశాను. అందరూ వేస్తున్నారు కదా మమ్మీ? అందరూ వేస్తున్నారు. మనకి ఇక్కడ తూర్పుకి సిద్ధాంతి గారు ఏమని చెప్పారంటే అసలు ఎటువంటి అల్మారం ఉండకూడదని చెప్పారు. సో ఇలా కిందైతే మేము మ్యాట్ టైల్స్ వేసామన్నమాట. సో ఒక్కొక్క రూమ్ కి థీమ్ మారిపోయింది గైస్. అక్కడ మార్బుల్, నా రూమ్ కి ఇది, అండ్ మా చెల్లి రూమ్ మారలేదు అనుకోండి, అదే టైల్స్ కంటిన్యూ చేసాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి మ్యాట్ టైల్స్ అయితే వేసాం. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది వంటగది అంతా ఒకటే వచ్చింది. ఇది కూడా వంటగదే. మనకి వాష్ ఏరియా అనేది లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక బిల్డింగ్ ది ఎలా అయితే పిల్లర్స్ ఉన్నాయో దాన్ని పైన బిల్డ్ దానికి తగ్గట్టుగా పైన బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ ఏరియా రాలేదు. ఇప్పుడు మళ్ళీ మేము సిద్ధాంతి గారిని అడిగితే ఇప్పుడు ఈ కిచెన్ ని సగం పార్ట్ గా దీంట్లో సగం తీసి మనకు వాష్ ఏరియా కిందకి ఇచ్చారనమాట. ఇక్కడే వాషింగ్ మిషన్ అని ఏదన్నా సింక్ లా గానీ అక్కడ వాషింగ్ మిషన్, కిచెన్ నే ఇలా డివైడ్ చేసి మాకు ఇలా వాషింగ్ ఇచ్చారు, ఎందుకంటే మాకు ప్లేస్ లేదు. ఇప్పటి నుంచి ఏదైనా మన ఇంట్లో ఏదైనా కొత్తగా జరిగినా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఆల్సో మీకు కూడా అసలు ఇంట్లో ఏం పెడితే చాలా లుక్ వస్తుంది, ఏది బాగుంటుంది, ఏం మెటీరియల్ పరంగా కానీ ఏదైనా కానీ రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కార్పెంటర్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది. మేమైతే చెప్తున్నా అసలు ఈ ఇల్లు కట్టిస్తున్నాం కానీ ఒక దగ్గర ఎన్ని వీడియోస్ చూసామంటే అసలు ఇంత వరకు ఉంటుందా అనుకుంటాం. ఇంత ముందు ఇల్లు కట్టాలంటే ఏం చేసేవాళ్ళు, జస్ట్ సిమెంట్ ఇటుకలు పెట్టేసి సిమెంట్ ప్లాస్టింగ్ చేసి చున్నాలు వేసుకొని
మనకు టైల్స్ మార్బులో గ్రానైట్ వేసేసుకొని కలర్స్ వేసుకొని వచ్చేసారు. ఇప్పుడు అలా కాదు, ముందు ఇటుకలతో మళ్ళీ గోడ కట్టాలి, గోడ కట్టాక ప్లాస్టింగ్ చేసేసి వదిలేయాలి, వదిలేస్తే కరెంట్ వాళ్ళు వస్తారు, కరెంట్ వాళ్ళు వచ్చాక గాడి కొట్టేసిన తర్వాత ఇదేంటి మళ్ళీ ప్లాస్టింగ్ అవ్వాలి, ప్లాస్టింగ్ అయ్యాక మక్కు వాళ్ళు వస్తారు, మక్కు వాళ్ళు వచ్చాక తర్వాత కానీ మక్కు వాళ్ళని తర్వాత టైల్స్ అని ఒకరికి అనుసంధానమే ఉంటదండి. ఏ వర్క్ చేయాలన్నా అందరూ ఉండాలి, ఒక్కరు రాకపోయినా వర్క్ ఆగిపోద్ది. అంతేగా. అండ్ ఇప్పుడు చూడండి చాలా వర్క్ అయితే ఉంది ఇంకా. సో మీకేమైనా రికమెండేషన్లు ఉన్నా, మీకేమన్నా ఇంకా ఇది చేస్తే బాగుంటుంది. అండ్ జూమర్ కూడా ఇక్కడ ఏమైనా పెడదాం అనుకోవట్లేదు, ఎందుకంటే మాకైతే రూఫ్ హైట్ అయితే చాలా తక్కువ వచ్చింది. సో నేను ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను. సో చూడండి నా చెయ్యి రూఫ్కి ఎంత తేడా ఉందో. సో ఎంత తేడా ఉందన్నమాట. నేను ఇంకా ఫ్లాట్ సీలింగ్ వేయించాను మొత్తం. సో దానికోసం హైట్ ఉంది. ఇంకా నేనేమో డిజైన్ చేయించుంటే చాలా వరకు తగ్గిపోయేది. సో హైట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జూమర్ పెట్టడం అలాంటివి ఏం కుదరవు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్రతి రూమ్ లో కూడా ఇలా ప్రొఫైల్ లైట్ అయితే ఉంటుంది. సో నాకు కొంచెం ఈ డిజైన్ నచ్చింది ప్రొఫైల్ లైట్. సో ఇలా బాక్స్ షేప్ లో కట్ చేశాను. సో ఒక్కసారి లైటింగ్ వర్క్ అయిన తర్వాత మీకైతే ఓపిగా అనిపిస్తుంది గైస్, నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో కింద అప్డేట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. సో టెర్రస్ మీద ఏం అప్డేట్స్ జరుగుతున్నాయో చూద్దాం. సో పైకైతే వెళ్దాం. సో ఈ మెట్లు అండ్ పైన చూస్తే గైస్ 2 రంధ్రాలు పెట్టాం అనమాట, అంటే స్కై రూఫ్ లాగా కొంచెం వెలుతురు పడాలని. సో అక్కడైతే అద్దాలు వచ్చేస్తాయి. అండ్ ఇది గైస్ పైన అప్డేట్. సో ఇదైతే ఒక స్టోర్ రూమ్ అనమాట. అండ్ ఇదైతే బాత్రూమ్. అండ్ ఇదైతే నా రూమ్. ఇది టెంపరీగా పెట్టాం డోర్స్ అయితే, ఎందుకంటే ఏమన్నా సామాన్లు పెట్టుకోవాలన్నా కొంచెం సేఫ్టీ ఉంటుందని. తర్వాత డోర్ అయితే మార్చేస్తాం. సో ఇది వచ్చేసి మన స్టూడియో రూమ్ గైస్. యా, దిస్ ఈస్ అవర్ స్టూడియో రూమ్. చాలా పెద్దదే. సో స్టూడియో రూమ్ మనది బిల్డింగ్ పాతదే అయినా సరే మా సుధీర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా. సో ఇదే మన డ్రీమ్ స్టూడియో అన్న గైస్. సో ఇక్కడైతే మనం నచ్చినట్లుగా కొంచెం బిల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఒక మంచి స్టూడియో లేదు. చూపిస్తాను నా పాత స్టూడియో కూడా ఎలా ఉండేదో. సో ఇక్కడైతే మన స్టూడియో అయితే బిల్డ్ చేయబోతున్నాం. అండ్ అది ఇగ్నోర్ చేయండి. టెర్రస్ మీద కూర్చోడానికి ఒక దాని పేరు మమ్మీ బాగా చెప్తుంది, చెప్పు మమ్మీ. ప్యాట్రియో కాదు, ప్యాటియో. సో ఇలా కూర్చోడానికి నేను ఎక్కడో యూట్యూబ్ లో డిజైన్ చూశాను, ఇలా ఉంది వీడియో కొంచెం ల్యాండ్స్కేపింగ్ డిజైన్ లో. సో ఎక్కడైతే ఒక స్టేజ్ లాగా వస్తుంది అనమాట. సో లైట్స్ వస్తాయి, బాగుంటుంది చూడడానికి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే దీన్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ పైన కూడా ట్యాంక్ పెట్టడానికి అవి ఉన్నాయన్నమాట, నార్మల్ గానే ఉంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా రావర్కే కాబట్టి అంత అవుట్పుట్ అయితే తెలియట్లేదు, బట్ మొత్తం వచ్చిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా. సో బాత్రూమ్ అయితే ఇది కొంచెం పెద్దదే గాయ్స్. సో మన బాత్రూమ్ అన్నమాట. సో కొంచెం చాలా పెద్దగా చేయిస్తున్నాం ఇక్కడ. తొందరలో అప్డేట్స్ అయితే తెలుస్తాయి, ఇప్పుడే రివీల్ చేయను. సో చాలా వరకు అయితే జరగాల్సింది ఉంది. సో రఫ్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం. ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది. ఇంకా మా డాలర్ ని వదిలేసి పాప అక్కడ ఇంటి దగ్గర వచ్చేసేయాలి. ఇంకా మా అమ్మాయి చూసుకుంటుంది మొత్తం వర్క్ అంతా. ఇది పక్కనేమో ఇది స్టోర్ రూమ్ లాగా పెట్టించాను. స్టోర్ రూమ్ లాగా పెట్టించాను. స్టోర్ రూమ్ లేదా అనదర్ బెడ్రూమ్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ గైస్, ఈ ఏజ్ లో మమ్మీ డాడీకి కట్టేస్తున్నాను. సో అంతా మీ బ్లెస్సింగ్సే. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ఇలా చాలా కట్టొచ్చు మనం. అండ్ ఇది కూడా మొత్తం గ్లాస్ వేద్దాం అనుకున్నాను, బట్ మమ్మీ ఒప్పుకోలేదు. మొత్తం ఒకసారి పాత వర్క్ కూడా చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అసలు ఘోరం. ఇప్పుడుది చూపిస్తాము. అసలు ఇంతకుముందు ఇది కూడా బిల్డ్ అయి ఉండేది పైన, దాన్ని తీసేసి మొత్తం పగలగొట్టేసి మళ్ళీ కట్టించేసి మళ్ళీ దీన్ని గ్లాస్ వర్క్ చేయిస్తున్నాడు. సో ఈ రోజుకి అయితే ఇవే గైస్ అప్డేట్స్ అయితే. సో కొత్త ఇంటి గురించి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. సో హైట్ గా ఉన్నాను. మా మమ్మీ హైట్ గా 7 feet హైట్ అన్నమాట. నేనే పొట్టోడిని. నా హైట్ ఎంత 5'11" గైస్. మా మమ్మీ 7 feet. అదే హైట్. నువ్వు హైట్, నువ్వు బాస్కెట్ బాల్ లో వెళ్లాల్సిందా? నేను తొక్కేస్తాను మీ డాడీ గారు. నా నెక్స్ట్ బ్లాగ్ వీడియోలో కలుస్తాను. అంటే సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఏమేమి అప్డేట్స్ చేస్తే మంచిగా ఉంటుందో. సో మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.